హనుమంతుణ్ణి గురువారం మల్లెపువ్వులతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. గురువారం పూట శుచిగా హనుమాన్కు మల్లెపూల మాల సమర్పించడం ద్వారా వ్యాపార అభివృద్ధి, మనోధైర్యం, సంతాన ప్రాప్తి, శుభకార్యాలు వంటివి చేకూరుతాయి. అలాగే తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకులు దండ వేశారట. దగ్గరలో పువ్వులు కనిపించకపోవడంతోనే ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి తమలపాకులు దండ వేశారట. అందుకే హనుమంతునికి తమలపాకులు దండంటే ప్రీతి అని పురాణాలు చెబుతాయి. ఇంకా ఆంజనేయ స్వామికి పరిమళ భరితమైన పువ్వులంటే చాలా ప్రీతి. అందుకే పారిజాతం పూలతో పూజ చేస్తారు. అలాగే తులసి రాముల వారికి ప్రీతికరమైనది కనుక హనుమంతునికి కూడా ఇష్టమైనది. కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పువ్వులు. కేరళలోని ఇరింజలకూడ అనే ప్రాంతంలో భరతునికి ఆ ఆలయం ఉంది. ఈ ఆలయంలో కలువ పూల మాల వేయడం సంప్రదాయం. శ్రీరాముల వారికి హనుమంతుడంటే భరతుడి మీద ఉన్నంత వాత్సల్యం ఉండటం చేత హనుమత్ స్వామికి కూడా కలువమాల వేస్తారని పురోహితులు చెబుతున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.